నమస్తే. రాజగోపాల్ రెడ్డి గారు సో ఇప్పుడు వైసీపీలోకి చేరబోతున్నట్టు కూడా వార్తలైతే వస్తున్నాయి. సో మంత్రి పదవి రాలేదు, ఇందుకే వెళ్తున్నారు అన్నట్టు కూడా చర్చలు అయితే సాగుతున్నాయి అనమాట. సార్ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు స్టూడియోలో, వెల్కమ్ చేద్దాం. హలో సార్. ఎస్, మంత్రి పదవి రానందుకే ఈయన ఇప్పుడు పార్టీ చేంజ్ అవుతున్నారు అనొచ్చా సార్? ఎవరు? కోమటిరెడ్డి గారు. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దాన్ని ఏమంటారు, రెబల్ ఎమ్మెల్యేగా మారారు అనేది చాలా వార్తల్లో చూపిస్తున్న అంశం. దీనికి కాంగ్రెస్లోనే రెబల్ కాదు, కాంగ్రెస్లో ఎవరు తప్పు చేసినా మాట్లాడుతున్నాడు, అలాగే ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడినా వాడికి దురుసుగా వెళ్తున్నారు అనేది కూడా ఒక అంశం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంత యాక్టివ్గా కాంగ్రెస్ కోసం అక్కడే ఉంటూ చాలా యాక్టివ్గా పనిచేస్తున్న ఈయనకి ఎందుకు అంత ప్రముఖ స్థానం లభించలేదు, మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అనేది చాలామంది మీడియా మిత్రులు అడుగుతున్న ప్రశ్నలు, సోషల్ మీడియాలో వైరల్ చక్కర్లు కొడుతున్న అంశాలు ఇవి. బట్ ఆయన దాన్ని ఆశించాడా లేదనేది ఎక్కడ ప్రస్తావన అయితే రాలేదు. బట్ జనరల్గా కష్టపడేది అందుకే కదా, పదవుల కోసమే కదా ఎవరైనా సరే. సరే, రీసెంట్గా ఏం జరిగిందంటే ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పరోక్షంగా పార్టీ మీద, ప్రభుత్వ పెద్ద అంటే ముఖ్యమంత్రి గారి మీద కూడా కొన్ని రకాల విమర్శలు చేశారు అనేది కొన్ని చూసాం మనం. అయితే మొన్న ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి, అదే విజయవాడ అమరావతి వెళ్ళినప్పుడు ఒక శుభకార్యానికి ఒక 20-30 కార్లతో ర్యాలీగా వెళ్ళారట. ఓకే. సో ఎందుకు వెళ్ళారు ఏంటి అంటే, ఆయన మీ మీడియా మిత్రులు అడిగిన దానికి ఆయన చెప్పేది ఏంటంటే, నాకు రామ్కీ సంస్థల అధినేత మిత్రుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇంటిలో ఒక శుభకార్యం జరిగితే నేను వెళ్ళాను. సో వెళ్ళాను అంటే మీడియా మిత్రులు ఊరుకుంటారా? ఎవడికి తెలిసిన స్టోరీ, ఎవడు ఊహించిన స్టోరీ, ఎవడికి అనిపించిన స్టోరీ వాడు రాసేస్తూ ఉంటాడు కదా. సో మరి నిజంగా శుభకార్యంకి వెళ్తే మీ కుటుంబ సభ్యులో లేదా మీ మిత్రుల కుటుంబ సభ్యులో 2-3 ఒకటి మహా అయితే మీరు ఒక మంచి ఫామ్లో ఉన్న గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే కాబట్టి, మంచి పలుకుబడి ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఒక 3-4 కార్లలో వెళ్ళొచ్చు. మరీ 20-30 కార్లు వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఒక ర్యాలీగా అని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి కలవడానికి వెళ్ళారా అంటే లేదు అదేం లేదు. బట్ చెప్తున్నాను కదా, ఒక్కొక్క కోణంలో చూసి, లేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఝలక్ ఇవ్వడానికి వెళ్ళారు అన్నట్టుగా ఇంకొన్ని ఛానల్స్ రాస్తున్నాయి. మేబీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళేలాగా ఉంటే వెళ్ళొచ్చు, మిత్రుడిగా వెళ్ళొచ్చు, కలవచ్చు. ఎందుకంటే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు. ఎన్నికల సమయంలో కూడా ఆయన ఇంటి ఇక్కడ జరిగే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి తాడేపల్లి వెళ్ళి కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని మరీ వచ్చాడు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈవెన్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయిన కొత్తలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహితులు. ఈయన వెనక కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈయన బయటకు వచ్చి ఈయన కలిసి బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, లేదా బీఆర్ఎస్తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని రకరకాల వార్తలు, పుకార్లు, షికార్లు చేశాయి. బట్ పొంగులేటి శ్రీనివాస్ గారు ఎప్పుడూ దాన్ని సమర్థించలేదు, ఖండించారు, అసలు పట్టించుకోలేదు. బట్ ప్రభుత్వం ఇప్పుడు ఆయన మంత్రి. సో ఈయన కూడా అలాగే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు అన్నట్టుగా ఇంతకుముందు ఒక వెబ్సైట్ ఛానల్లో చూశాను నేను. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా చాలా చలోక్తులు విసిరారు. దేనికి రేవంత్ రెడ్డి గారు చిక్కలేదు కాబట్టి ఆయన బ్లాక్మెయిల్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కలిసి ఆయన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంగా చేస్తున్నారు, అందుకే అన్నట్టుగా ఎవడో ఒక ఆర్టికల్ రాశారు. అంత సింపులా ప్రభుత్వాన్ని కూల్చడము ఇవన్నీ చేయడము అంటే? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఏమైనా ప్రభుత్వం నడుస్తుందా? పోనీ ఆయనకి ఏమైనా అండ ఉందంటే ఆయన ఒక్కడే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ పెద్ద పార్టీతో కానీ పెద్దగా కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చారు. కాంగ్రెస్తో ఇంకేం పనులు అవ్వు, వెళ్ళలేడు. పోనీ అలాగని ఎన్డీఏ కూటమితో కలుస్తాడంటే ఎన్డీఏ కూటమిలో బద్ధశత్రులు అని టీడీపీ, జనసేన ఉన్నాయి. ఎవరు సలహాలు, ఎవరు సహకారాలు తీసుకుంటాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు? ఛాన్సే లేదు కదా. సరే, అక్కడ ఏపీలో ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, అందుకే కోమటిరెడ్డి గారు కలిశారు, పోనీ ఏదో చేస్తారంటే ఆయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీ కూడా వెళ్ళలేని ఒక ఎమ్మెల్యే. మరి అక్కడ ఏం జరుగుతుంది? మేబీ ఒకే సామాజిక వర్గం కాబట్టి కలుసుకుని ఉండొచ్చు, మాట్లాడుకుని ఉండొచ్చు, శుభకార్యాలకి ఆయన వచ్చి ఉండొచ్చు, ఈయన వెళ్ళి ఉండొచ్చు.
దాన్ని ఈయన అంటే మేబీ ఈయన కూడా నాకెంత పరపతి ఉందని చూపించుకోవడానికి అన్ని కార్లతో ర్యాలీగా వెళ్ళి ఉండొచ్చు కూడా కదా. ఎస్ సార్. లేదా ఇంకా ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళకి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారికి అని ఈయనకి కానీ ఏవో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, గతంలో పొంగులేటి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏవో వ్యాపార లావాదేవీలు కంబైన్డ్గా ఉన్నాయని, గతంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని రకాల ప్రాజెక్టులు, కొన్ని రకాల డీల్స్ కోమటిరెడ్డి గారికి కొన్ని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కొన్ని కేటాయించింది ఏపీ ప్రభుత్వం అని కూడా కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. వాస్తవం ముందు వ్యాపారమే, రాజకీయం వేరు, వ్యాపారం వృత్తి వేరు, వ్యాపకం వేరు కదా. సో కాబట్టి అలాంటి సందర్భంలో ఆయన ఏదో చూపించుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు. బట్ మీడియా మిత్రులు మాత్రం దాన్ని వదలట్లేదు. మీరు నిజంగా శుభకార్యానికి అటెండ్ అయితే, లేదు క్యాజువల్గా కలుద్దాం అనుకున్నైతే ఎంత ర్యాలీగా, ఎంతమంది కార్యకర్తలతో, ఎంతమంది నాయకులతో మీరు వెళ్లాల్సిన అవసరం ఏంటి? మీకు మంత్రి పదవి ఇవ్వలేదని మీరు ఏమైనా రెబల్గా మారుతున్నారా? మీరు రెబల్గా మారడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఏమైనా కుట్ర చేయబోతున్నారా? ఇంక చూడండి పదాలు, కుట్ర అలాంటి పదాలు కూడా వాడేస్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ ఫోన్లో యూట్యూబ్లో జర్నలిస్ట్గా అవతరించిన కొంతమంది జర్నలిస్టులు చూసి ఎవరికి తెలిసిన వార్త, ఎవరికి అనిపించిన వార్త, ఎవరు ఊహించిన వార్త వాళ్ళు రాసుకెళ్ళిపోతున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇదే కోమటిరెడ్డి గారు వేరే పార్టీ మారచ్చు, లేదా రెబల్గా మారిన తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు. తెలంగాణలో కూడా 3 మంచి పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. అక్కడ కూడా జనసేన, టీడీపీ, వైసీపీ, బీజేపీ ఇవి కూడా ఉన్నాయి. అంటే జనాలు కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా ఆధిపత్యం చెలాయించాలి, లేదా మాకు పదవులు దక్కాలనే చూస్తారు జనాలు. ఇన్ ద సెన్స్ నాయకులకు కూడా జనాలు ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుంది? ఎవరు నేను నాకు పదవి ఉంది కాబట్టి నేను మంచి వాల్యూ ఇస్తున్నాడు, నా చుట్టూ తిరుగుతున్నారు, నాకు పదవి లేకపోతే ఎవరు రారు కదా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతే నాయకుడు, ఒక్కసారి పదవి పోయిన తర్వాత ఇదేంటి మన చుట్టూ ఎవరు రావట్లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఆ గిల్టీ ఫీలింగ్ ఎక్కువైపోద్ది. లేదు మనం ఏదో ఒకటి చేసి గెలవాలి, మళ్ళీ మనం పదవి సంపాదించాలి అనే ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటాడు రాజకీయ నాయకుడు అనేవాడు. అలా వెళ్ళిపోతాడు కాబట్టే ఇవాళ ఎక్కడ కనబడినాడు, రేపు అక్కడ కనబడుతున్నాడు, రేపు అక్కడ కనబడినాడు, ఇల్లు అక్కడ కనబడుతున్నాడు. చూడండి కొత్త పార్టీలు వచ్చినా కూడా నాయకులు వాళ్ళే, ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టుగా. న్యూ పార్టీ నాయకులు అదే పాత నాయకులు. మరి ఇప్పుడు బొత్స గారు కాంగ్రెస్లో పీసీ చీఫ్గా చేశారు, కాంగ్రెస్లో మంత్రిగా చేశారు, ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్సీ. చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు, చాలామంది ఒకప్పుడు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. అదే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఒకప్పుడు టీడీపీలో ఉన్న నాయకుడే. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు టీడీపీలో నాయకులు వాళ్ళే. పార్టీలు మారుతున్నారు. సో కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అందరూ చెప్పేది నేను మరొకసారి చెప్తున్నా, శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం అనేది ఉండదు రాజకీయాల్లో. సందర్భం బట్టి, వాళ్ళ అవకాశం బట్టి, వాళ్ళ పదవులు బట్టి అలా అల్లుకుపోతుంటారు. దట్స్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ.